చేసిన హోర్డింగ్లను వెంటనే తొలగించాలని మున్సిపల్ కార్యాలయం వద్ద జనసేన నాయకులు నిరసన చేశారు. ప్రతిపక్షాలను రెచ్చగొట్టే విధంగా హోర్డింగ్లు ఉన్నాయని మండిపడ్డారు. దేవాలయాలు, పాఠశాలలపై కూడా హోర్డింగ్లు ఏర్పాటు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ స్థలాల్లో ఏర్పాటు చేసిన హోర్డింగ్లకు చలాన్లు కట్టారా అని ప్రశ్నించారు. వైసీపీ హోర్డింగ్లు తొలగించకపోతే తాము కూడా హోర్డింగ్లు ఏర్పాటు చేస్తామని వారు హెచ్చరించారు. మంత్రికి భయం పట్టుకొని అధికారంలోకి మేము రాము అని అర్థమయ్యి ప్రతిపక్షాలను రెచ్చగొట్టే విధంగా తిరుపతి మొత్తం సిద్ధం బోర్డులు. ఈ యొక్క అధికార పార్టీ నాయకులకి, ఎమ్మెల్యేలకి అందరికీ ఒకటే చెప్తున్నాం, మేము సిద్ధంగా ఉన్నాం. మీకు దమ్ము ధైర్యం ఉంటే మేము పెట్టిన ఫ్లెక్సీలని తీయకుండా చూసుకునే దమ్ము మీకుందా? మీలాగా మేము అక్రమంగా ఫ్లెక్సీలు పెట్టాం. గవర్నమెంట్కి చలనాలు కట్టి మీరు సిద్ధమన్నారు, మీకు మేము యుద్ధం ఇస్తాం. మేము యుద్ధంతో మేము ఫ్లెక్సీలు వేసుకుంటాం. మీకు దమ్ము ధైర్యం ఉందా మాతో పోరాడడానికి? అక్రమంగా బోట్లు తీసేయకుండా, అక్రమ కేసులు పెట్టకుండా మీరు మాతో పోరాడడానికి మీకు సిద్ధమా? మీకు ధైర్యం ఉందా అని అడుగుతున్నాం. ఇదే విధంగా గుళ్ళపైన, కాలేజీలపైన ఎవరైతే ప్రతిపక్షాలు ఉన్నారో వాళ్ళ ఇంటిపైన బలవంతంగా లైటింగ్ ఓట్లు, ప్రతి డివిజన్లో లైటింగ్ ఓట్లు పెట్టి బోర్డు పెట్టుకోకపోతే మీ పన్ను రద్దు చేస్తాం, మీకు ఇచ్చే కొలాయి కనెక్షన్ కట్ చేస్తాం, డ్రైనేజ్ కనెక్షన్ కట్ చేస్తామని చెప్పి స్థానికుల్ని భయపెట్టి బోర్డులు పెడుతున్నటువంటి డిప్యూటీ మేయర్ని మేము ఒకటే చెప్తున్నాం, మీకు దమ్ము ధైర్యం ఉంటే ప్రజాక్షేత్రంలో తెలుసుకున్నారనే తప్ప ఇలా చేతగానే విధంగా సిద్ధమని బోట్లు పెట్టేసి ప్రతిపక్షాలు భయపడతారేమో, మేము మిమ్మల్ని రెచ్చిపోతారేమో అనుకోవద్దండి. దేనికైనా మీరు సిద్ధంగా లేమేమో, మేము సిద్ధంగా ఉన్నాం దేనికైనా సరే. కబడ్దార్. ముఖ్యమంత్రికి